ఒక్కే ఒక్క చూపు మన ప్రశాంతతను ఎలా మాయం చేసేస్తుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే కదా. కాని మనకు తెలియకుండానే మన లోపల ఓ పెద్ద ప్రక్రియే నడుస్తోంది. ఈరోజు సరిగ్గా ఆ లోపలి ప్రయాణం గురించే మాట్లాడుకుందాం. దాని అర్థం చేసుకుంటే మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో కూడా తెలిసిపోతుంది. అసలు ఒకే ఒక్క చూపుతో మొదలై అది మన మనసులో ఎలాంటి అలజడిని రేపుతుంది, చివరికి మన ప్రశాంతతను ఎలా దెబ్బతీస్తుంది, ఇది ఒక గొలుసుకట్టు చర్యలాంటిది. రండి, ఈ గొలుసులోని ప్రతి లింకును విడదీసి చూద్దాం. మొదటి భాగం ఒక నిశ్శబ్ద అంతర్గత ప్రక్రియ. చూడండి, ఇదేదో థియరీ కాదు, మనందరిలోనూ జరిగే ఒక ప్రాక్టికల్ విషయం. దీని గురించి తెలుసుకోవడమే మనం వెయ్యాల్సిన మొదటి అడుగు. మనమేదైనా చూసినప్పుడు కథ అక్కడితో అయిపోదు. నిజానికి అసలు కథ అక్కడే మొదలవుతుంది, మనం మనసు లోపల. అంటే చూడడం నుంచి మన శాంతిని కోల్పోయేదాకా జరిగే ఈ ప్రయాణం మొత్తం మన లోపలే జరుగుతుందన్నమాట. ఇక రెండవ భాగం పతనానికి 5 దశలు. ఈ లోపలి ప్రయాణంలో ఉన్న ప్రతి మలుపును ఇప్పుడు మనం గమనిద్దాం. ఎందుకంటే ఎక్కడ జాగ్రత్తగా ఉండాలో అప్పుడే మనకు తెలుస్తుంది. ఇదిగో, ఇదే మన మానసిక మ్యాప్. మొదటి స్టెప్ కళ్ళు గమనించడం. అక్కడ నుంచి మనసు, కోరిక, బుద్ధి ఇలా ప్రయాణం సాగి ఫైనల్గా 5వ స్టెప్ శ్రీమతాన్ని మర్చిపోవడంతో ముగుస్తుంది. సరే, ఇప్పుడు ఈ ప్రయాణంలో ప్రతి అడుగును కొంచెం వివరంగా చూద్దాం. మొదటి దశ చాలా సింపుల్ అండ్ ఇన్నోసెంట్. కళ్ళు వాటి పని అవి చేస్తాయి. ఏదైనా అందమైనది లేదా ఆకర్షణీయమైనది కనిపిస్తే గమనిస్తాయి. అంతే, ఇది జస్ట్ చూడటం మాత్రమే. ఇక్కడ ఎలాంటి తప్పు లేదు, పాపం లేదు. అసలు ప్రాబ్లం ఇక్కడ మొదలవ్వదు. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. కళ్ళు చూసి వదిలేసిన తర్వాత మనస్సు దాన్ని పట్టుకుంటుంది. ఒక సినిమా రీల్లాగా ఆ చిత్రాన్ని లోపల రిపీట్ మోడ్లో ప్లే చేస్తూ ఉంటుంది. అంటే ఆ వస్తువు బయట లేకపోయినా మన స్పృహలో మాత్రం అది బలంగా ఉండిపోతుంది. ఇలా మనసులో ఒకే ఇమేజ్ పదే పదే రిపీట్ అయినప్పుడు ఏమవుతుంది? దానిమీద ఇష్టం పుడుతుంది. ఆ ఇష్టం కాస్త కోరికగా మారుతుంది. మళ్లీ దీన్ని ఫీల్ అవ్వాలి అనే ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. సరిగ్గా ఈ పాయింట్లోనే ఆత్మ తన స్వేచ్ఛను కోల్పోతుంది. ఆ వస్తువుమీద డిపెండ్ అవ్వడం మొదలుపెడుతుంది. ఇది చాలా డేంజరస్ స్టేజ్. ఎందుకంటే ఇక్కడ మన బుద్ధికి, కోరికకు మధ్య ఒక యుద్ధం జరుగుతుంది. బుద్ధి ఏం చెప్తుంది? ఇది రైటా రాంగా అని ఆలోచించమంటుంది. కాని కోరిక బలంగా ఉన్నప్పుడు అది బుద్ధిని డామినేట్ చేస్తుంది. లాజిక్ని పక్కన పెట్టి పర్లేదులే, ఈ ఒక్కసారే కదా అని సర్ది చెప్పుకునేలా చేస్తుంది. బుద్ధి అలా బలహీనపడిపోగానే మనకున్న మంచి గైడెన్స్ అంటే శ్రీమతం చాలా కష్టంగా, భారంగా అనిపిస్తుంది. మన ప్రిన్సిపల్స్ కన్నా ఆ క్షణం సుఖమే ముఖ్యమనిపిస్తుంది. ఇక అప్పుడు మనం తీసుకునే డెసిషన్స్ అన్నీ ఆ క్షణపు ఆనందం కోసమే ఉంటాయి. సరిగ్గా ఇక్కడే మనకు తెలియకుండానే మాయ సైలెంట్గా గెలిచేస్తుంది. సరే, దీన్ని పతనం అని ఎందుకంటున్నాం? ఎందుకంటే పైకి చూస్తే ఏమీ మారినట్లు కనిపించదు. అంతా లోపలే జరుగుతుంది. మన ఆత్మస్మృతి అనే పవర్ తగ్గిపోతుంది, దేహభానం పెరిగిపోతుంది, మన ఇన్నర్ పవర్ లీక్ అవుతుంది, ఆత్మ సైలెంట్గా తన హై స్టేజ్ నుంచి కిందకు జారిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ మొత్తం ప్రాసెస్లోనే అత్యంత కీలకమైన పాయింట్కొద్దాం. మన చాయిస్ ఎక్కడొస్తుంది? అసలు టర్నింగ్ పాయింట్ ఏది? ఇది చాలా సన్నని గీత, కానీ చాలా పవర్ఫుల్ డిఫరెన్స్. చూడండి, చూడ్డమనేది న్యాచురల్, ఆటోమేటిక్. దానికి మన పర్మిషన్ అవసరం లేదు. కానీ చూసిన తర్వాత అక్కడే అలా నిలబడిపోవడం, దృష్టిని అక్కడే ఉంచడం, అది మన చాయిస్. మనం ఆ చాయిస్ తీసుకున్నామంటే మాయకి డోర్ ఓపెన్ చేసినట్టే. ఒక అద్భుతమైన మాట ఉంది, నువ్వు చూసినందుకు పడిపోలేదు, నువ్వు అక్కడే నిలిచినందుకు పడిపోయావు. ఈ ఒక్క వాక్యం చాలు మన రెస్పాన్సిబిలిటీ ఎక్కడుందో క్లియర్గా చెప్పడానికి. ప్రాబ్లం చూడటంలో లేదు, అక్కడే ఉండిపోవడంలో ఉంది. ఇప్పటిదాకా మనం సమస్యను విశ్లేషించాం. మరి సొల్యూషన్ ఏంటి? ఈ ఇంటర్నల్ ప్రాసెస్ నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? మనకొక ప్రొటెక్షన్ సిస్టమ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి? ఆ ప్రొటెక్షన్ షీల్డ్ అదే శ్రీమతం. సింపుల్గా చెప్పాలంటే శ్రీమతం అంటే భగవంతుని ఉన్నతమైన గైడెన్స్. ఇది మనల్ని టెంపరరీ అట్రాక్షన్స్ నుంచి కాపాడి మన లాంగ్ టర్మ్ మంచివైపు నడిపించే ఒక ఇంటర్నల్ కంపాస్ లాంటిదన్నమాట. సరే, ఈ శ్రీమతం మనల్ని ఎలా కాపాడుతుంది? ముందుగా ఇది మన బుద్ధికి ఒక అప్వర్డ్ డైరెక్షన్ ఇస్తుంది.
మన ఆత్మస్మృతిని స్ట్రాంగ్ చేస్తుంది, మన దృష్టిని ప్యూర్గా ఉంచుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా మన శాంతి, పవిత్రత లాంటి స్పిరిచువల్ వెల్త్ చిన్న చిన్న లీక్స్ ద్వారా పోకుండా బ్లాక్ చేస్తుంది. ఈ రైలు అనాలజీ చూడండి, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. శ్రీమతం అనేది రైలు పట్టాల్లాంటిది. మన సంకల్పం ఎంత పవర్ఫుల్ ఇంజన్ అయినా సరే, ఈ ట్రాక్ లేకపోతే దారి తప్పిపోతుంది. శ్రీమతం ఆ కరెక్ట్ ట్రాక్ని మనకు అందిస్తుంది. ఇక చివరి, అత్యంత ప్రాక్టికల్ విభాగానికి వచ్చేశాం. సరే, ఈ నాలెడ్జ్ అంతా బాగుంది, కానీ దీని లైఫ్లో ఎలా అప్లై చేసుకోవాలి? మన దృష్టిని ఎలా ట్రైన్ చేసుకోవాలి? ఒకవేళ పొరపాటు జరిగితే ఎలా రికవర్ అవ్వాలి? ఇప్పుడు చూద్దాం. మన దృష్టిని ట్రైన్ చేయడానికి ఇక్కడ 5 ప్రాక్టికల్ స్టెప్సున్నాయి. 1. ఫస్ట్ సిగ్నల్ని క్యాచ్ చేయండి. 2. ఇమ్మీడియట్గా దృష్టికి కొత్త డైరెక్షన్ ఇవ్వండి. 3. కావాలనే ఆత్మదృష్టిని ప్రాక్టీస్ చేయండి. 4. మైండ్ని ఎప్పుడూ ఒక మంచి లక్ష్యంతో బిజీగా ఉంచండి. 5. రోజూ యోగంతో మీ ఇన్నర్ పవర్ని స్ట్రెంగ్తన్ చేసుకోండి. ఒకవేళ పొరపాటు జరిగితే డోంట్ పానిక్, అపరాధ భావనలోకి వెళ్ళొద్దు. ఫస్ట్ మనస్సులో ఆ సీన్ని రిప్లే చేయడాన్ని ఇమ్మీడియట్గా ఆపండి. ఇది నా సంస్కారం, కాని ఇది నేను కాదు అని డిటాచ్ అవ్వండి. ఆ తర్వాత మీ దృష్టిని పైకి, అంటే భగవంతుని వైపు తిప్పండి. దానినుంచి పాఠం నేర్చుకోండి, అంతేగాని మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు. రికవరీకి ఒక సింపుల్ ఎనాలజీ ఉంది. అనుకోకుండా వేడి వస్తువును టచ్ చేస్తే ఏం చేస్తాం? అయ్యో, నేనెందుకు టచ్ చేశాను అని మనల్ని మనం తిట్టుకోంగదా, వెంటనే చేతిని వెనక్కి తీసుకుంటాం. స్పిరిచువల్గా జారినప్పుడు కూడా అంతే. సెల్ఫ్ క్రిటిసిజంలో టైం వేస్ట్ చేయకుండా వెంటనే దృష్టిని వెనక్కి తీసుకోవటమే వైజ్ రియాక్షన్. మన ట్రైనింగ్ వర్కౌట్ అవుతోందని ఎలా తెలుస్తుంది? కొన్ని సంకేతాలు ఉంటాయి. అట్రాక్షన్స్ వాటి పవర్ని కోల్పోతాయి. రికవరీ టైం చాలా ఫాస్ట్ అవుతుంది. మనసు లైట్గా అనిపిస్తుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతినకుండా ఉంటుంది. అన్నింటికన్నా ముఖ్యంగా శ్రీమతం చాలా త్వరగా గుర్తుకొస్తుంది. కాబట్టి ఒకటి గుర్తుంచుకోండి, ప్రోగ్రెస్ అంటే ఛాలెంజెస్ లేకపోవడం కాదు. కింద పడ్డాక ఎంత ఫాస్ట్గా రికవర్ అవుతున్నామనేదే అసలైన ప్రోగ్రెస్. మన టార్గెట్ పర్ఫెక్షన్ కాదు, రెసిలియన్స్, అంటే పడిపోయిన ప్రతిసారి త్వరగా లేవగల శక్తిని పెంచుకోవటం. అదే నిజమైన స్పిరిచువల్ స్ట్రెంగ్త్.